ఆదిత్యకి కాళ్ళు రావడంతో ఆనందంలో అయితే ఇంకా సునంద ఆనందికి ఆదిత్యకి రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఆదిత్య ఆనంది చేపట్టుకొని రిసెప్షన్లోకి అయితే తీసుకొస్తాడు. ఆదిత్యకి కాళ్ళు రావడానికి ఆనంది కాలంలో ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆనంది అయితే ఇంకా ఆదిత్య గారిని ఎలాగైనా కాళ్ళు తెప్పించాలి అని చెప్పి ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది. ఎప్పట్లాగే రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఆనంది ఆదిత్య. అయితే ఆనంది ఇంకా ఆఫీస్కి వెళ్తూ దారిలో అయితే ఆదిత్య గారు ఆపండి, ఒక్కసారి ఆపండి అని చెప్పేసి కారును అయితే ఆపిస్తుంది. ఏమైంది ఆనంది అంటే ఐస్ క్రీమ్ ఆదిత్య గారు అనగానే ఆనంది చిన్నపిల్లలు ఆనంది అయితే ఐస్ క్రీమ్ చిన్నపిల్లనే ఆదిత్య గారు అని చెప్పేసి ఐస్ క్రీమ్కి అయితే అవసరమా చెప్పు ఆనంది అంటే 1 minute ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అయితే దిగుతుంది. అయితే శివయ్య నా ఈ ప్రయత్నం ఎలాగైనా ఆనంది నేను చేసే ప్రయత్నం ఆదిత్యకి కాళ్ళు రప్పించేలాగా చేయి శివయ్య అని ఆనంది అయితే రోడ్డు మీద నడుచుకుంటూ ఉంటుంది. దేవుని అయితే తనకి ఇష్టమైన శివయ్యని చిన్న గాయం చేసి ఆదిత్య గారి కాళ్ళల్లో చలనం అయితే తెప్పింది. ఏదన్నా మిరాకిల్ జరిగితే కానీ ఏదైనా షాక్ అయితే కానీ ఆదిత్య కాళ్ళల్లో చలనం రాదు అని చెప్పి డాక్టర్లు అయితే తేల్చి చెప్పారు. అందుకే నా ఈ చిన్న ప్రయత్నం విఫలం అవ్వకుండా సక్సెస్ చేయి శివయ్య అని చెప్పి ఆనంది శివయ్యతో మాట్లాడుకుంటూ ఇంకా రోడ్డు క్రాస్ అయితే చేస్తుంది. ఈ ఆనంది చెప్తే ఈనదు. అయినా ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి, ఆఫీస్కి వెళ్ళే టయానా అని ఆదిత్య అయితే కోప్పడుతూ ఉంటాడు, చిరుబుల్లాడుతూ ఉంటాడు. ఆనంది ఇంకా ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయా అని చూసుకొని రోడ్డు క్రాస్ చేస్తుంది. అప్పుడే ఒక కారు రావడంతో అమ్మయ్య కారు వస్తుంది, ఈ కారుకి నేను ఎదురుగా పోతే కానీ ఆదిత్య గారి కాళ్ళల్లో చలనం రాదు, ఆయన షాక్లో ఖచ్చితంగా పైకి లేస్తాడని నమ్మకం ఉంది, నమ శివాయ అని చెప్పి శివయ్యని తలుచుకుంటూ ఆనంది అయితే కారుకి అయితే అడ్డం పోతుంది. ఆనంది కారుకి అడ్డం పోవడంతో ఆ కారు అయితే సడన్గా బ్రేక్ అయితే వేస్తాడు. బ్రేక్ వేయటంతో ఆనంది అయితే కింద పడిపోతుంది. కింద పడి ఆనంది తలకైతే కొంచెం బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఆనందిని చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా ఆనంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. గట్టిగా అరిచి ఆదిత్య అయితే ఇంకా డోర్లు అయితే తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆనంది దగ్గరికి. అప్పటికే ఆనంది కారు గుద్ది స్పృహ లేకుండా పడిపోతూ ఉంటుంది. ఆదిత్య ఆనంది ఆనంది అని చెప్పి తనకి షాక్లో కాళ్ళు వచ్చిన సంగతి కూడా మర్చిపోయి ఆనందికి వెళ్ళి చూస్తూ ఆనందిని ఆదిత్య గారు అని చెప్పేసి ఎంత పలకరించినా పలకపోవడంతో ఏంటి ఆనంది నీకు ఎలా ఉంది అని చెప్పి ఆనంది అని ఆదిత్య అయితే ఆనందిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆదిత్యకి ఆనంది శివయ్య చాలా చాలా నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావని తెలుసు, కానీ ఇంత త్వరగా నా భర్తకి కాలు తెప్పిస్తావు అనుకోలేదు, నా పెనిమిటికి కాలు వచ్చినాయి శివయ్య, ఇదంతా నీదయ్యే శివయ్య అని చెప్పి ఆనంది అయితే ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. ఆదిత్య కూడా ఆనందిని గట్టిగా చేసుకొని లవ్ యూ ఆనంది, లవ్ యూ సో మచ్ అని చెప్పి ఆనంది మిరాకిల్ చేసింది, నాకు కాళ్ళు వచ్చినాయి అని చెప్పి ఆదిత్య కూడా చాలా హ్యాపీగా సునందాకైతే ఫోన్ చేస్తాడు. మమ్మీ నాకు కాళ్ళు వచ్చినాయి మమ్మీ, ఆనంది వల్ల నాకు కాళ్ళు వచ్చినాయి మమ్మీ అని ఇంకా సునందాకైతే ఎగ్జైట్మెంట్గా ఫోన్ చేస్తుంటాడు. సునంద అయితే చాలా షాక్ అయిపోయి నిజమా ఆదిత్య అని చెప్పి ఏం జరిగింది ఏంది అని అడగటంతో ఆనందికి ఇలా జరిగింది మమ్మీ, ఆ షాక్లో నేను ఆనందిని కాపాడటానికి పైకి లేచి పరిగెత్తగలిగాను అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఇంతలోకి ఇది కూడా శశికాంత్ విని సునంద పద సునంద ఆనందికి ఏం దెబ్బలు తగినాయిరా, ఏమన్నా బాగుందా, బాగానే ఉందా, ఏమన్నా అయిందా అని చెప్పేసి శశికాంత్ అడుగుతూ ఉంటాడు. నాకు బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే చెప్తూ ఉంటాడు. నీకు కాదు ఆనందికి ఎలా ఉందంటే ఆనంది కూడా బాగా ఆనంది అని చెప్పి నీ వల్లే ఆదిత్యకి ఇదంతా నీ వల్లే హాస్పిటల్కి వెళ్తారు. శివయ్య లేకపోతే ఆదిత్య గారికి కాలేజ్ కాదు, మనం సంతోషపడే వాళ్ళం కాదు, ఇదంతా శివయ్య మిరాకిల్ అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇంకా ఆనంది అన్న మాటకైతే సునంద ఆనంది నిజంగా ఇది నీ శివయ్య చేసిన మిరాకిలే అని చెప్పి ఇంకా ఆదిత్యాన్ని ఆనంది తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు. ఆనందికి కొన్ని రోజులు అవ్వగానే ఆ తలకు గాయం తగ్గిపోతుంది. అత్తయ్య గారు అని ఇంకా ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది. చెప్పు ఆనంది అనగానే అత్తయ్య గారు ఆదిత్య గారికి కాళ్ళు వస్తే మళ్ళీ నేను గుడికి వెళ్తానని మొక్కుకున్నాను
అత్తయ్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇంకా సునంద తప్పకుండా ఆనంది ఎప్పుడు వెళ్దామంటే రేపే వెళ్దాం అత్తయ్య గారు అనగానే ఇంకా సునంద ఆదిత్యని ఇంకా శశికాంత్ని ఆనందిని అందరిని తీసుకొని గుడికైతే వెళ్తుంది. గుళ్ళో పూజారి అమ్మ ఆనంది నీ కళ నీ తపన ఫలించాయమ్మా, ఆ శివయ్య నీ మొర ఆలకిచ్చాడు, నీ పెనిమిడికి త్వరగా కాళ్ళు అయితే చలనం తెప్పించాడమ్మా, ఆ శివయ్య ఆ నాయన దయ నీ మీద ఎప్పుడు ఉంటుందమ్మని పూజారి తాత అంటుంటాడు. పూజారి తాత మా అత్త మా మామయ్య నా భర్త ఆదిత్య గారు తెలుసుగా అంటే తెలుసమ్మా, నీ జీవితంలో ఇంక నుంచి అన్నీ మంచి రోజులే జరగాలని కోరుకుంటున్నాను అని ఇంకా ఆదిత్యని ఆనందిని ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. ఇంకా పూజారి తాత అయితే పూజారి గారిని అయితే అడుగుతూ ఉంటుంది. ఆదిత్యకి ఆనందికి పెళ్ళైతే జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నారో లేదో తెలియదు పూజారి గారు, వాళ్ళిద్దరికీ రిసెప్షన్ ఏర్పాట్లు అయితే చేయాలనుకుంటున్నాను, మరి వాళ్ళిద్దరు రిసెప్షన్ ఏర్పాట్లకు మంచి ముహూర్తం పెట్టండి పూజారి గారు అని ఆనంది అయితే పూజా తాతను అడుగుతూ ఉంటుంది. తప్పకుండా మా బేసిక్ అయిన ముహూర్తం ఇదిగో చూడండి, రేపు మధ్యాహ్నం 12 గంటలకి మీ కొడుక్కి కోడళ్ళకి రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకోవచ్చు, దివ్యంగా ఉంది ముహూర్తం అని చెప్పి ముహూర్తం అయితే పెడతాడు. ఇంకా ఆనంది ఆదిత్య రిసెప్షన్ అవ్వడంతో ఇంకా సునంద అయితే అందరికీ ఇంకా తనకి సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు అంటూ ఉంటే ఏంది ఆనంది అని చెప్పి ఆదిత్య అంటుంటాడు, నేను మా జ్యోతమ్మని సూర్యబాబుని పిలుచుకోవచ్చా అనగానే ఆదిత్య అయితే ఏమో అంటాడా అని ఆనంది అయితే ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అయితే ఆదిత్య అయితే ఏంటి ఆనంది అలా అంటున్నావు, పిలుచుకో ఆనంది, ఏ జ్యోతమ్మ వల్ల కాళ్ళు నాకు ఇలా అయినాయో నీకు తెలుసు, ఏ జ్యోతమ్మ వల్ల నేను ఇలా బాధపడ్డానో తెలుసు, అదే జ్యోతమ్మ కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా ఇంటికి వచ్చావు, అదే జ్యోతమ్మ కోసం నా కాళ్ళల్లో చలనం తేవడానికి ప్రయత్నించావు, మరి తప్పు చేసింది మీ జ్యోతమ్మ అయినా నువ్వు పరిష్కారం అయితే చూపించావు కదా, పిలుచుకో ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే పర్మిషన్ ఇస్తాడు. ఇంకా జ్యోతిని సూర్యకు కూడా ఫోన్ చేసి మీరు నా రిసెప్షన్కి రావాలి జ్యోతమ్మ తప్పకుండా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఆనంది. తప్పకుండా వస్తాం ఆనంది అని సూర్య జ్యోతి అయితే ఇద్దరు చెప్తూ ఉంటారు. ఇంకా ఆనంది అయితే ఆ రిసెప్షన్కి రెడీ అవుతూ ఉంటుంది. ఆనంది రిసెప్షన్కి రెడీ అవుతూ ఉంటే ఆనందిని అయితే రెడీ చేసి ఇంకా ఆనందికి అయితే చాలా బంగారపు జ్యువెలరీ అయితే తీసుకెళ్ళి సునంద ఆనంది ముందు పెడుతుంది. చూడు ఆనంది, వీటిలో నీకు ఏవి నచ్చితే అవి పెట్టుకో, గ్రాండ్గా అయితే కనిపించాలి అని చెప్పి సునంద చెప్తూ ఉంటే అత్తయ్య గారు ఇప్పుడు గ్రాండ్గా వద్దు అని చెప్పి మీ కొడుకు ఆదిత్య గారు చెప్పారు, నేను సింపుల్గా ఇలాగే రమ్మన్నారు అత్తయ్య గారు అంటే ఓ అలాగా సరే అయితే నీకు ఎలా నచ్చితే అలాగే రా అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. ఇంకా సునంద అయితే ఇంకా వచ్చిన అతిథులందరినీ పలకరిస్తూ ఉంటుంది. అలాగే జ్యోతి సూర్య రావడంతో గమనించి వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటుంది. ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు అయితే నడుచుకుంటూ వస్తారు రిసెప్షన్ ఏర్పాట్లలోకి. ఆనంది ఆదిత్యని చూసి వచ్చిన వాళ్ళందరూ అయితే కళ్ళు ఎర్రబెట్టుకొని చూస్తారు. చూడని ముచ్చటైన జంట, నిజంగా వీళ్ళిద్దరు ముచ్చటికి నా దిష్టే తగిలేటట్టు ఉందని చెప్పి ఇంకా మిగతా వాళ్ళు అయితే అనుకుంటుంటారు. మరి చూసారు కదండి ఆనందికి ఆదిత్యకి ఎలాగా కాలు తెప్పించిందో, ఆదిత్యకి ఎలా రిసెప్షన్, ఆదిత్య ఆనందికి ఎలా రిసెప్షన్ చేశారో చూసారు కదా. సో ఇదండి వీడియో, నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.